అనగనగనగా ఒక బొంత పురుగుందంట. ఏముందమ్మా? బొంత పురుగు. ఆ బొంత పురుగు కూర్చొని ఏడుస్తూ 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 ఉందంట. యేసయ్యా, ఎందుకు నన్ను బొంత పురుగుగా పుట్టించావు? ఎందుకు నాకు ఈ జీవితం ఇచ్చావు? ఎందుకు నాకు ఈ బ్రతికిచ్చావు అని చెప్పి ఏడుస్తున్నాడంట. ఎవరు? బొంత పురుగు. బొంత పురుగు ఏడవడం ఏంటయ్య గారంటే అది కథని కథలాగా వినండి. ఆమేన్, హల్లెలూయా. దాంట్లో కూడా విమర్శించే ఆత్మలుంటే నేనేం చేయలేను. ఇక ఈ మధ్య విమర్శించే ఆత్మలు బయలుదేరినాయి. ఆమేన్. కథని కథనాగా వినాలి. ఆమేన్. ఏం ఏడుస్తుంది? బొంత పురుగు ఏడుస్తూ ఉంది. బొంత పురుగు ఎవరింటికి వెళ్ళినా కానీ చీపురు పట్టుకొని ఊడ్చేస్తున్నారంట, లేదా ఒక పుల్ల పట్టుకొని పుల్లతో నెట్టేస్తున్నారంట. ఆ బొంత పురుగు నెట్టివేయబడ్డ తర్వాత బొంత పురుగుకి పావురం కనపడ్డదంట. ఏం కనపడ్డదమ్మా? పావురం కనపడ్డదంట. ఏయ్ బొంత పురుగా, నీ బ్రతుకు ఎందుకు బొంత పురుగా? నీ బ్రతుకు. నన్ను చూడు, అందరు ఇంట్లోకి ఆహ్వానిస్తున్నారు, అందరూ నన్ను ప్రేమిస్తున్నారు, అందరూ నన్ను హగ్ చేసుకుంటున్నారు, అందరు నన్ను వెల్కమ్ పలుకుతున్నారు. నీ బ్రతుకు, నిన్నెవ్వరూ చేరదీయడం లేదు అని చెప్పి బొంత పురుగుతో పావురం ఉంటుంటే ఆ మాటలు విన్న బొంత పురుగు గుండెలు ప్రలిగిపోయే విధముగా ఏడుస్తూ 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 ఉందంట. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఏడుస్తూ ఉంటే, ఎందుకు ప్రభువా నాకు ఈ జీవితం ఇచ్చావు? ఎందుకు నాకు ఈ కన్నీటి జీవితం ఇచ్చావు? చేరదీసేవారు లేరు, ప్రేమించేవారు లేరు, ఓదార్చేవారు లేరు, ఎవ్వరు నన్ను ప్రేమించేవారు లేరు. ఏంటి నాకు ఈ పరిస్థితి? నాకు సహాయము చేసేవారు లేరు. ఏంటి నాకు ఈ వేదన? నీ గుండెలు పగిలిపోయేటట్టు ఏడుస్తూ ప్రార్థన చేస్తుందంట బొంత పురుగు. ఆ గుండెలు పగిలిపోయేటట్టు ప్రార్థన చేస్తుంటే బొంత పురుగా, బొంత పురుగా అని చెప్పి బొంత పురుగుతో యేసయ్య స్వరము మాట్లాడుతుందంట. యేసయ్యా, నువ్వేనా? అయితే నేనే. నీ శ్రమలు నేను చూస్తున్నాను, నువ్వు వెలివేయబడడం నేను చూస్తున్నాను, నీ నిందలు నేను చూస్తున్నాను. భయపడకు, రానున్న దినాలలో నిన్ను గొప్పగా నేను దీవించబోతున్నాను అనే వాగ్దానము తీసుకున్న తర్వాత ఏడుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. కాలం గడిచిపోతా ఉంది. అవమానాలు, నిందలు, కష్టాలు, కన్నీళ్ళు, అలా తన జీవితంలో ఎన్నో కష్టాలు భరిస్తూ 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 తన జీవితము కొనసాగిస్తున్నటువంటి టైంలో ఒకానొక టైం వచ్చింది. బొంత పురుగు కాస్త బొంత పురుగు సీతాకోక చిలుకగా మారిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. వండర్ఫుల్ జీసస్, హల్లెలూయా. బొంత పురుగు కాస్త సీతాకోక చిలుకగా మారిపోయింది. సీతాకోక చిలుక ఎక్కడికి పోయింది? పావురం దగ్గరికి పోయింది. పావురం దగ్గరికి పోయి, ఏయ్ పావురమా, నువ్వు ఒక్కటే తెలుపు కలర్, కానీ నా దేవుడు నన్ను 7 కలర్లుగా దీవించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. భయపడకన్నావు, తోడుగా ఉన్నావు, నన్ను బలపరిచావు, నెమ్మదినిచ్చావు. ఈరోజు ఏ వేదనతో వచ్చారో, ఏ దుఃఖముతో వచ్చారో, ఏ కన్నీళ్లతో వచ్చారో, ఈరోజు మీ అందరి జీవితంలో దేవుడు అద్భుతము చేయబోతున్నాడు. భయపడకన్నావు, తోడుగా ఉన్నావు. డోలక్ డోలక్ నువ్వు లేపు.
భయపడకన్నావు, తోడుగా ఉన్నావు, నన్ను బలపరిచావు, నెమ్మదినిచ్చావు. ఆరాధనా ఆరాధనా ఆరాధన. చేతులు తీసుకొచ్చామన్న వారు చేతులు పాలా. ఆరాధనా 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 ఆరాధనా. కృపలో నిలచి నిన్నారాధించనా, నీ మహిమనే కొనియాడనా. కృపలో నిలచి నిన్నారాధించనా, నీ మహిమనే కొనియాడనా. అందరం కలిసి పాడదామా. ఆరాధనా ఆరాధన ఆరాధన స్వరాలు. ఆమేన్. ఆరాధనా ఆరాధన ఆరాధన ఆరాధన. కృపలో నిలచి నిన్నారాధించనా, నీ మహిమనే. హల్లెలూయా. సీతాకోక చిలుక ఎక్కడికి పోయింది? అయితే మంచిగానే వింటున్నారు మీరు వాక్యం. ఇక్కడే ఉన్నారు అందరూ? ఇక్కడే ఉన్నారా? ఎక్కడికి పోయింది సీతాకోక చిలుక? పావురం దగ్గరికి పోయి వెళ్ళి ఏం చెప్తుంది? ఏయ్ పావురమా, నువ్వు ఒకటే కలర్, నన్ను నా యేసయ్య 7 కలర్లుగా దీవించాడు. ఈరోజు సీతాకోక చిలుక చరిత్రను మార్చిన దేవుడు ఈరోజు మనందరి చరిత్రలను దేవుడు మార్చబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 5వ వచనం చదవండి నాన్న. అయితే మైక్ తీసుకోవాలి. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును, నీకున్నటువంటి శాపమును, నీకున్నటువంటి కష్టాన్ని, నీకున్నటువంటి కన్నీళ్లను, నీకున్నటువంటి నిందలను నా దేవుడు ఆశీర్వాదకరముగా మార్చబోతున్నాడు. కొట్టాల గట్టిగా చప్పట్లో, కొట్టాల గట్టిగా చప్పట్లో. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏయ్ బిలాము, నువ్వు ప్రవక్తవి కావచ్చు, నువ్వు శపించడానికి వీలు లేదు. ఒకవేళ నువ్వు శపించినా వాళ్ళు ఎవరనుకుంటున్నావు నువ్వు? వాళ్ళు నా బిడ్డలు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు నా బిడ్డలు, నా మందిరానికి వెళ్తున్న బిడ్డలు, వాళ్ళు నన్ను ఆరాధిస్తున్న బిడ్డలు. వారిని నేను వెలపెట్టి కొన్నా. ఆమేన్. వారిని విడువను, ఎడబాయను నేను. నువ్వు ఒకవేళ శపించినా ఆ శాపాన్ని నేను ఆశీర్వాదకరముగా మారుస్తా అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, కొట్టాల చప్పట్లు గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు దేవుని ప్రతినిధిగా ఈరోజు ప్రకటిస్తున్నాను. ఏ శాపముతో ఈ ప్రాంగణంలోకి వచ్చావో, ఏ అనారోగ్యముతో ఈ ప్రాంగణంలోకి వచ్చావో, ఏ అనారోగ్యముతో ఈ ప్రాంగణంలోకి వచ్చావో, ఏ ఆశీర్వాదం కోల్పోయి ఈ ప్రాంగణంలోకి వచ్చావో, ఈరోజు చెబుతున్నాను, నీకున్నటువంటి ప్రతి శాపాన్ని నా దేవుడు ఆశీర్వాదకరముగా మార్చబోతున్నాడు. కొట్టాల గట్టిగా చెప్పు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలమైనటువంటి మనందరి కొరకు కుట్రలు జరుగుతాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. ఎవరో కాదు, మన కుటుంబ సభ్యులే మన మీదికి మాంత్రిక శక్తులను ఇలా వదులుతారు. మన కుటుంబ సభ్యులే మన మీద కోర్టు కేసులు పెడతారు. మన అన్నదమ్ములే మనకు వ్యతిరేకముగా మారుతారు. మన సేవకులే మనకు వ్యతిరేకముగా మారుతారు. అయినా పర్లేదు,
మన శాపాన్ని ఆశీర్వాదకరముగా మార్చే దేవుడు ఈరోజు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం తొందరగా చదవాలి బ్రదర్, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు ధర్మవేషునకు ఇష్టమాయను. వారి పైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3 దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకున్నట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవలనని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలవాడై ప్రధానుల్లోను అధిపతుల్లోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవలనని రాజు ఉద్దేశించెను. రాజు ఒక ఉద్దేశముతో ఉన్నాడు. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్య పాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని జాగ్రత్తగా వినాలి. దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనై ఉండి, దానియేలు మీద చదువుతాడు, ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి కానీ దానియేలు నమ్మకస్తుడే, ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పయు లోపమైనను కనుగొనలేకపోయిరి. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. ఇక్కడ ఏం జరుగుతుంది? దానియేలును ఏం చేయాలా? నాశనం చేయాలా? దానియేలు జీవితాన్ని నాశనము చేయాలా? దానియేలుకి నాయకత్వము రాకుండా కుట్రలు పన్నాలా? దానియేలును అసలు ఈ భూమి మీద లేకుండా చేయాలి అని కుట్రలు పన్నుతా ఉన్నారు. దేనికి? పదవికి ఆశపడి, డబ్బుకు ఆశపడి, వెండి నాణాలకు ఆశపడి యేసు ప్రభువుని అమ్మి వేసినటువంటి వ్యక్తులను మనం చూసాం. తిండికి ఆశపడి, ఆహారానికి ఆశపడి యేసు ప్రభువుతో తిరిగిన వారిని మనం చూసాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరి జీవితంలో నిన్ను తొక్కాలి, నిన్ను నాశనము చేయాలి, నీ జీవితాన్ని పతనము చేయాలని ఎంతమంది ప్రయత్నము చేస్తున్నారో, ఈరోజు నీ కుటుంబాన్ని నాశనము చేయాలని, నీ పిల్లలను నాశనము చేయాలని, నీ కుటుంబాన్ని పతనము చేయాలని, ఈరోజు సంఘాలను పతనము చేయాలని ఎవరు ప్రయత్నము చేసినా వారు ఏం చేయలేరు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరెవరైతే నిన్ను తొక్కాలని ప్రయత్నం చేస్తున్నారో, ఎవరెవరైతే నిన్ను నాశనము చేయాలని ప్రయత్నం చేస్తున్నారో, ఎవరెవరైతే నీ మీద కేసు బుక్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, ప్రైజ్ ద లార్డ్. నిన్ను తొక్కాలని ప్రయత్నం చేస్తున్న వారు నీ బంధువులు కావచ్చు, నీ రక్త సంబంధికులు కావచ్చు, నీ అన్నదమ్ములు కావచ్చు, మీ తోటి సేవకులు కావచ్చు, ప్రైజ్ ద లార్డ్. మనల్ని వాళ్ళు ముట్టలేరు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. దానియేలు జీవితంలో కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు నీ జీవితంలో కూడా కుట్రలు జరుగుతున్నాయా? వాడు మా ముందే పెరిగాడు, వాడు అంత పెద్ద ఇల్లు ఎలా కడతాడు? మా ముందే ఉన్నాడు వాడు, మా ముందే అంత పెద్ద కార్లు ఎట్లా తిరుగుతాడు వాడు, మా ముందే ఉన్నాడు వాడు, అంత మంచి ఉద్యోగం ఎలా తెచ్చుకుంటాడు వాడు, మా ముందే నిన్నగాక మొన్న బైబిల్ పట్టాడు వాడు, అప్పుడే గెస్ట్ స్పీకర్ కి ఎట్లా వారబడతాడు వాడు, మొన్నగాక మొన్న పరిచర్యకు వచ్చాడు వాడు, ఎట్లా మందిరం కడతాడు. ఎట్టి పరిస్థితులలో వాడిని తొక్కాల, వాడిని నాశనము చేయాల, వాడిని పతనము చేయాలని చెప్పి చాలా మంది ఛాలెంజ్ చేస్తుంటారు. కానీ వారితో నా దేవుడు ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాడు. ఎవరైతే నిన్ను పతనము చేయాలనుకుంటున్నారో ఈ రాత్రి దేవుడు వారిని
చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనము. అప్పుడు నిన్ను జాలని ఇత్తడి ప్రకారముగాను, మరలా చదువునాను. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారముగాను నేను నియమించదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు కానీ నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా హల్లెలూయా. డాడీ ఏం గోడలు అంట? డాడీ ఏం గోడలు? మట్టి ఇటుకలు కాదు, రాళ్ళ ఇటుకలు కాదు. ఆమేన్. రాళ్ళ గోడలు కాదు, సున్నం గోడలు కాదు, సిమెంట్ బ్రిక్స్ ఇటుకల గోడలు కాదు. నా దేవుడు చెబుతున్నాడు, ఇత్తడి ప్రాకారాన్ని నీ చుట్టూ నిర్మిస్తాడంట. గట్టిగా చప్పట్లు కొట్టాలా గట్టిగా చప్పట్లు. హల్లెలూయా హల్లెలూయా. ఎవడు పడగొట్ట చాలని, ఆమేన్, ఎవడు పడగొట్ట చాలని ఇత్తడి ప్రాకారములను ఆయన నిర్మిస్తా అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ప్రతి నిమిషం టెన్షన్, ప్రతి నిమిషం ఒక వేదన, ఒక దుఃఖం. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఏదో వచ్చాము పోయాము, ఏదో వచ్చాము, పాస్టర్ అమ్మ తేజ గారు వచ్చారంట, 4 మాటలు విన్నాం వెళ్ళిపోయినాం అని కాకుండా, ఈరోజు ఈ మాటలు వింటుండగానే నీ మీదకి ఒక అగ్ని అభిషేకము దిగునుగాక. హల్లెలూయా. వాక్యం వింటుంటేనే నీలో నుంచి ఒక కరెంటు నీ పక్కన వారికి పాస్ అవును గాక. కరెంటు షాక్ రావాల నీలో నుంచి. గట్టిగా చప్పట్లు కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ఈ రాత్రి ఈ ప్రాంగణములో నిలువు మోకాలేసి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక బలమైన అభిషేకం నీ మీదికి నా దేవుడు దింపబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎవ్వడు నిన్నేం చేయలేడు, ఎవ్వరు నిన్ను టార్గెట్ చేసినా, ఎవరెవరైతే నిన్ను టార్గెట్ చేస్తున్నారో, ఎవరెవరైతే నీ పరిచర్యను టార్గెట్ చేస్తున్నారో వారిని ఈ రాత్రి, తమ్ముడో అన్నదమ్ములు లేరన్నయ్య, అక్క చెల్లెలు లేరన్నయ్య, ఊరుగా ఊరొచ్చి పరిచర్య చేస్తున్నానన్నయ్య, ఊరుగా ఊరొచ్చి పరిచర్య చేస్తున్నానన్నయ్య, నాకెవరు దిక్కు లేరన్నయ్య అని బాధపడుతున్నావేమో, అని దిగులుతో వచ్చావేమో, నీకు సహాయం చేసేవారు ఎవరు లేరేమో, నీకు అండగా నిలబడేవారు ఎవరు లేరేమో, నువ్వు ఒంటరిగా బాధపడుతూ ఏంటి నా పరిచర్య పరిస్థితి, ఏంటి నా సేవ పరిస్థితి, నా సంఘము నన్ను నమ్మడం లేదు, నా బంధువులే నన్ను నమ్మడం లేదు, నేను సేవ చేస్తా అంటే నన్ను ఎవ్వరూ నమ్మట్లేదు, ఏంటి నాకు ఈ పరిస్థితి, ఏంటి నాకు ఈ బాధ, ఏంటి నాకు ఈ వేదన, నా పిల్లల పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటని చెప్పి ఏడుస్తూ ఈ ప్రాంగణంలో కూర్చున్నావేమో, ఈరోజు నా దేవుడు నీ కోసము చచ్చిపోయేంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీ కోసము, ఆయన శరీరములో ప్రతి ఒక్క అణువణువు, ఒక్క రక్తపు బిందు కూడా లేకుండా నీ కోసం రక్తం చిందించిన దేవుడు. ఐ లవ్ యూ తమ్ముడు, ఐ లవ్ యూ నాన్న, ఐ లవ్ యూ బిడ్డ అని చెప్పి నా దేవుడు నిన్ను ప్రేమిస్తా ఉంటే
నిన్నెవరో అయితే ప్రేమించరో, నిన్నెవరైతే ఛీ అనుకుంటారో వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తావు చెల్లి, తమ్ముడు? ఛీ నాకు నువ్వు వద్దుపో, ఛీ నాకు నువ్వు వద్దుపో అని అనుకునే వారిని బట్టి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? నీ కోసము ప్రాణం అర్పించిన, నీ కోసము రక్తము చిందించిన అని చెప్పి దేవుడు నీ కోసము పరితపిస్తుంటే దేవుణ్ణి వదిలిపెట్టి వాళ్ళ వైపు తిరగొద్దు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నీవు పొందిన నిందకు ప్రతిగా నా దేవుడు పూదండలను ఇవ్వబోతున్నాడు. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. దానియేలు మీద నింద మోపాలని ఎంతో కుట్రలు పన్నారు. చివరికి దానియేలుని చెరసాలలో వేశారు. ఏమైంది స్టోరీ? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం. రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి, సింహముల గుహలో పడవేసిరి. వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి. కానీ దానియేలు సింహపు బోల్లో ఉన్నప్పుడు దానియేలు ముందుకొచ్చి సింహాలు మోకరించాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు ముందు సింహాలు ఇలా మోకరించాయి, సాగిలపడ్డాయి. ఎందుకు అంటే దానియేలులో ఉన్న దేవుడు గొప్ప దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. 10 లక్షల రూపాయలు అప్పు ఉండొచ్చు. ఆమేన్. ఈ రోజు నీకు మందిరము లేకపోవచ్చు. ఆమేన్. ఆ చిన్న మందిరాన్ని నువ్వు చూడొద్దు. దేన్ని చూడాలి తెలుసా? ఆ పెద్ద మందిరాన్ని, దేవుడు కట్టించే పెద్ద మందిరాన్ని చూడాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. నీలో ఉన్న నువ్వు రోగాన్ని చూడకూడదు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎలా వాడుకోబోతున్నాడు దాన్ని చూడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సాతాన్ గాడు ఏమంటాడు తెలుసా? చూస్తేనే నమ్మాలనుకుంటాడు వాడు. చూస్తేనే నమ్మాలనుకుంటాడు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? చూడక ముందే నమ్మాల. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఈరోజు ఏ అప్పులలో నువ్వు ఉన్నావో, ఏ నిందలలో ఉన్నావో, ఆమేన్. అప్పులోడు వచ్చి డోర్ కొట్టగానే వచ్చి డోర్ కొడతాడు. అమ్మో అమ్మో ఏంది నా పరిస్థితి? భయపడొద్దు. నువ్వు వెళ్ళి డోర్ తీయొద్దు. నీలో ఉన్న విశ్వాసం వెళ్ళి డోర్ తీసి, అన్నా నా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు కొన్ని రోజులు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. చీని పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు కాలేదా? చీని పిల్లలకి ఇంకా ఉద్యోగాలు రాలేదా? ఎక్కడరా? నా పిల్లలు ఎదవలరా, నా పిల్లలు ఎందుకు పనికి రాళ్ళు? లూసిఫర్ మాటలు మనం మాట్లాడొద్దు. నేను నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు. తప్పక నాకు విశ్వాసం అన్నది. శత్రువుల ముందు నా దేవుడు నా పిల్లల తలనెత్తుతాడనే విశ్వాసం నాలో ఉందని చెప్పాలా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు వీళ్ళు వచ్చి అంటారు, ఎందుకు బ్రదర్ పరిచర్య? ఎట్లా ఉన్నది? 3రేగా, 4రేగా, 5రేగా, 10 మందేగా, సేవ మానాయి. అప్పుడు మీరనాలా, దేవుడు నా పరిచర్యను ఆశీర్వదిస్తాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు, సజీవుడు. నా పరిచర్యను దేవుడు బ్లెస్ చేస్తాడని నమ్మాల. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఆరాధనా ఆరాధనా నా ప్రియ యేసు క్రీస్తుకే ఆరాధనా. సంతోషంగా చప్పట్లు కొట్టాలా. 1 2 3 గో. చప్పట్లు కొట్టాలా. ఆమేన్. హోలీ స్పిరిట్. ఎంత మంచి దేవుడు ప్రభువా. I love you యేసయ్యా. నీవు లేకపోతే నేను
చెరసాలలో నేను బందీగా ఉన్న సింహాల బోనులు పడవేసిన చెరసాలలో నేను బందీగా ఉన్న సింహాల బోనులు పడవేసిన ఖడ్గము హింస ఏదైనను మరణ శాసనమే ఉంచుందను యేసు నామమే ఆధారము యేసు రక్తము నా విజయము పగలు ఎండలను రాత్రి ఎండలను కాపాడు యేసుదేవునికి ఆరాధన ఆరాధన ప్రియ యేసు చేతులు చూడండి ఆరాధన ఆరాధన ప్రియ యేసు క్రీస్తుకే ఆరాధన 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 ప్రియ యేసు క్రీస్తుకే ఆరాధనా ఆరాధనా నా ప్రియ యేసు క్రీస్తుకే ఆరాధనా కునుకక కాపాడే దేవాతి దేవునికి ఆరాధన. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు నీ పిల్లల గురించి విపరీతముగా ఏడుస్తున్నావు? నీవు నమ్మిన దేవుడు చచ్చిపోయిన దేవుడు అనుకుంటున్నారా? మీరు నమ్మిన దేవుడు కళ్ళు నుండి చూడలేని దేవుడు అనుకుంటున్నారా? మీరు నమ్మిన దేవుడు చెవులుండి వినలేని దేవుడు అనుకుంటున్నారా? ఈరోజు నా దేవుడు నీ కన్నీళ్లను అతి తొందరలోనే తుడవబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. యోబు గ్రంథము 42వ అధ్యాయం 5వ వచనం. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, నేను విన్నాను. అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచుచున్నాను. అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. యోబుకి చాలా కష్టాలు వచ్చినాయి. యోబు కంటే కష్టపడ్డ వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? చేతులు చూపెట్టండి. భూలోకంలోనే లేరంట. డాడీ చెప్తున్నారు ఆమేన్. ఆ బిడ్డని నా యేసయ్య దీవించునుగాక. ఈ వయసులో కూడా మీరు దేవుని కొరకు స్వెటర్ వేసుకొని మంకీ క్యాప్ వేసుకొని దేవుని కోసం వచ్చారంటే నా యేసయ్య మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభువునందు ఏ ఒక్కరి ప్రయాస వ్యర్థం కాదు. ఆమేన్. ఈ భూలోకములోనే ఎవ్వరూ లేరు. ప్రార్థన చేసుకునేటప్పుడు దేవుని గురించి విన్నాడు, దేవుని గురించి తెలుసుకున్నాడు. కానీ ఎప్పుడైతే కష్టాలు వచ్చాయో, ఎప్పుడైతే నిందలు వచ్చాయో, ఎప్పుడైతే తన బంధువులు రక్త సంబంధికులు అందరూ ఆ బిడ్డను వదిలిపెట్టి వెళ్ళిపోయారో అప్పుడు ప్రత్యక్షంగా దేవుడు చూస్తున్నాడంట. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఇదే కాలం. ఏ కాలం? చలికాలం. నెక్స్ట్ ఏ కాలం? ఎండాకాలం. హల్లెలూయా. చలికాలం వ్యవసాయం చేసే వాళ్ళని అడగండి. చలికాలం కొంచెం దున్నమ కొంచెం సాలు వస్తుంది. ఎండాకాలం ఎర్రటి ఎండ కొడుతున్నప్పుడు ఎంత డోజర్ పెట్టి దున్నండి, ఎంత నాగలి పెట్టి దున్నండి, సాలు వస్తుందా? వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎవరైనా? వస్తుందా? భూమి పగులుతుందా? సాలు వస్తుందా? రాదు. అంటే ఆంధ్రలో ఏమంటారు? సాలు అంటారా? ఏమంటారు? ఎస్, సాలు. వస్తుందా? రాదు. ఎండాకాలం ఎంత దున్నినా రాదు. ఎందుకంటే అది ఎండాకాలం కాబట్టి. కానీ ఒక కాలం రాబోతుంది. ఆ కాలమే వర్షాకాలం.
ఆ వర్షాకాలంలో వర్షము రాబోతుంది. ఆ వర్షములో ల్యాండ్ అంతా తడవబోతా ఉంది. ల్యాండ్ అంతా తడిసిన తర్వాత ఒక టైం వచ్చిన తర్వాత రైతులు పండగ చేసుకొని నాగలేసి దున్ని మంచిగా విత్తనం వేయగానే పంటలు సస్యశ్యామలంగా పండే రోజులు రాబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యోబు జీవితంలో ఎండిపోయిన కాలం వచ్చింది. ఈరోజు యోబు జీవితంలో ఏ విధంగా అయితే ఎండాకాలం వచ్చిందో నీ జీవితంలో కూడా ఎండిపోయిన అనుభవంలో నువ్వు ఉన్నావేమో. ఆర్థికంగా ఎండిపోయినావేమో, నిందలలో ఎండిపోయినావేమో, సేవలో ఎండిపోయినావేమో. కానీ ఒక టైం రాబోతుంది, మన సేవలో గుత్తులు గుత్తులుగా మనం పంటను కోయబోతున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టాలా, కొట్టాలా, గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. టెస్ట్ టెస్ట్ టెస్టిమోనీగా మారాలి అంటే ఆ టెస్టులో మనం ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలి. నిందలు రాగానే, అవమానాలు రాగానే, కష్టాలు రాగానే, రోగం రాగానే నాకు యేసయ్య వద్దు ఎవరొద్దు అని వెళ్ళిపోయినావు అనుకో, నువ్వు దీవించబడతావా? కష్టాలలో నిలబడే వారిని దేవుడు చూస్తాడు, నిందలలో నిలబడే వారిని దేవుడు చూస్తాడు, అవమానాలలో నిలబడే వారిని దేవుడు చూస్తాడు. తినడానికి తిండి లేకపోయినా ప్రభువు కొరకు కొవ్వొత్తిలాగా కరిగిపోయేవారిని నా దేవుడు చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా నిలబడాల సేవకులారా మనం. ఆమేన్. నిలబడాల మనం. ఎప్పుడైతే కష్టాలలో, నిందలలో నిలబడతామో అప్పుడే దీవెనలు మన మీదకి వస్తాయి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎండిపోయిన సమయంలో నిలబడ్డాడు, నిందలలో నిలబడ్డాడు. ఒకానొక టైం అయింది, పోగొట్టుకున్న దానికంటే డబల్గా దేవుడు యోబును దీవించాడు. గట్టిగా చెప్పాడు, గట్టిగా చెప్పాడు. ఈరోజు ఏ అవిశ్వాసముతో మందిరానికి వెళ్తున్నావు, ఏ దిగులుతో మందిరానికి వెళ్తున్నావు, ఏ వేదనతో మందిరానికి వెళ్తున్నావో అవన్నీ తీసి పడేదే. ఈరోజు ఒకటే పిడికిలి బిగించి నీకు నువ్వు ప్రశ్నించుకొని, లార్డ్ యేసయ్యా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నీ కొరకు నేను నిలబడతానని పిడికిలి బిగించుకొని తీర్మానము చేసుకోగలిగితే యోబును దీవించిన దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. నా జీవితంలో ఎండిపోయిన జీవితం, నా జీవితం ఎండిపోయిన జీవితం, ఏ ఆధారం లేని జీవితం, తెగిపోయినటువంటి గాలిపటం లాంటి నా జీవితం. అటువంటి నా జీవితాన్ని అద్భుతంగా నా దేవుడు మలచాడు. మీ ముందు నిలుచున్న పాస్టర్ అమ్మ తేజ అనబడే నేను, అమ్మ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మ ప్రేమకు దూరమైన నేను, అమ్మ గోరు ముద్దకు దూరమైన నేను, అమ్మ ఒడికి దూరమైన నేను. 3 సంవత్సరాల వయసులో అమ్మ చనిపోతే నాన్న మరొక వివాహం చేసుకొని నన్ను ఎల్లగొడితే ఇంటింటికి వెళ్ళి అడుక్కు తినే బ్రతికేవాడిని. చిన్న గృహ కూడిక ఎక్కడో జరిగితే అక్కడ భోజనాలు పెడుతున్నారని చెబితే మా ఊరోళ్ళందరూ కూర్చోబెట్టి అక్కడ తినుపోరా అని చెబితే చీమిడి ముక్కేసుకొని, చింపిరి జుట్టేసుకొని అన్నం తింటుంటే అక్కడున్న సేవకుడు చూసి, ఎవరి అబ్బాయి ఇంత గలీజ్గున్నాడు, ఏంటి దీని పరిస్థితి అంటే, ఈ అబ్బాయికి ఎవరు లేరు, ఈ అబ్బాయి ఒక అనాథ అని చెప్పినప్పుడు, బాబు నువ్వు హాస్టల్లో జాయిన్ చేస్తా, అనాథాశ్రమం ఉంది, అనాథాశ్రమంలో నువ్వు చదువుకుంటావా అని చెబితే
అన్నా నేను చదువుకుంటా అన్నా అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న గ్రామస్తులందరూ కలిసి, సేవకులు కలిసి నన్ను వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్ COM అని ఒక అనాథ శరణాలయంలో, పాలకుర్తి రూట్లో ఉంటుంది, ఆ అనాథ శరణాలయంలో నన్ను జాయిన్ చేశారు. అనాథలు ఉంటారు, కానీ నా అంత అనాథ ఎవరు ఉండరు. నా అంత అనాథ ఎవరు ఉండరు. నా ఫ్రెండ్స్ కోసం ఎవరో ఒకరు వచ్చేవారు, కానీ నా కోసం ఎవరో వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళ తాతయ్యలు, అమ్మమ్మలు వచ్చి బిస్కెట్స్, చాక్లెట్స్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు తింటా ఉంటే నేను కూడా చూస్తూ ఉండిపోయేవాడిని. మా అమ్మ గుర్తుకొచ్చి ఏడుస్తూ ఏడుస్తూ ఏడుస్తూ, అమ్మ నువ్వు ఎందుకు చనిపోయినావమ్మా? మా నాన్నగారు పెట్టే టార్చర్ తట్టుకోలేక మా అమ్మ పాయిజన్ తీసుకొని చనిపోయింది. 2వ సల్ఫన్ అంటారు కదా, ఆ మందు తీసుకొని తాగి చనిపోయింది. ఒక్క నిమిషం ఆలోచిస్తే బాగుండేది కదమ్మా. ఈ విధంగా నా బ్రతుకు అనాథగా మారేది కాదు కదమ్మా. ఎందుకని సూసైడ్ చేసుకున్నావమ్మా? ఎందుకని నన్ను అనాథగా వదిలేసినవమ్మా? అందరి కోసం అందరు వస్తున్నారమ్మా, నా కోసం ఎవరు రావట్లేదు కదమ్మా అని ఏడుస్తూ ఏడుస్తూ ఉన్నప్పుడు మా వార్డెన్ సార్ చూసి ఎదురు బొంగు కర్రలు తీసుకొని విపరీతముగా వీపు మీద కొడితే, సార్ తేజ ఏడుస్తున్నాడని చెప్తే ఆ వార్డెన్ సార్ వచ్చి విపరీతంగా వీపు మీద కొడితే ఏడుస్తూ ఏడుస్తూ మామిడి తోటలోకి వెళ్ళిపోయి, బాత్రూంలోకి వెళ్ళిపోయి ఏడుస్తున్న జీవితం నా జీవితం. అటువంటి జీవితం. ప్రేమించేవారు లేరు, ఓదార్చేవారు లేరు. అలాంటి స్థితిలో నుంచి హాలిడేస్ అని ఇంటికి వెళ్ళాను. మరలా శరణాలయం. ఇంటికి వెళ్ళగానే వీడుంటే నేను ఉండను అని చెప్పి మా చిన్నమ్మ అనేది, వాడి ముఖము నాకు కనపడొద్దు. అంత చిన్న వయసులో నేను ఎక్కడికి వెళ్ళగలుగుతా? ఊరు పక్క వాళ్ళందరూ మా అమ్మ గుడంబ పెట్టేది. గుడంబ కాసి బాగా సంపాదించింది మా అమ్మ. అరే మొత్తం మీ అమ్మ సంపాదించిందేరా ఇదంతా, మొత్తం మీ అమ్మ సంపాదించిందే, ఆమె ఏం చేయలేదు అని చెప్తే నేను మా నాన్నతో అన్నా, మా అమ్మ సంపాదించిందే కదా ఇదంతా అని చెప్పేసి అంటే, నా భార్య నా మాట అంటవారని ఆవులు కట్టేసి దులానికి ఇలా కట్టేసి తాళ్లతో ఈ షర్ట్ అంతా చింపి పైంట్ అంతా చిన్నగొట్టి ఆ తాళ్లతో వీపు మీద ఏ సయ్యను ఏ విధంగా అయితే కొట్టారో అంతకంటే హీనంగా నన్ను కొడుతూ కొడుతూ కారం తీసుకొచ్చి కారం పోసి కారం గాలుతా ఉంటే వమ్మో వయ్యో అమ్మో అని ఏడుస్తూ ఉంటే మా అమ్మమ్మ అప్పుడు బ్రతికే ఉంది, స్టిల్ ఇప్పటికీ బ్రతికే ఉంది మా అమ్మమ్మ. మా అమ్మమ్మ వచ్చి నా కొడుకుని చంపేస్తావారా దుర్మార్గుడు అని చెప్పి మా అమ్మమ్మ విడిపించడానికి వస్తే ఏలంతా విరగొట్టిండు మా అమ్మమ్మ. ఇప్పటికీ మా అమ్మమ్మ ఇరిగే ఉంటుంది. అప్పుడు మా ఊర్లోకి అడవిలో అన్నలు వచ్చారు. మాది నక్సలైట్ ప్రాంతం. ఇల్లందు గుమ్మడి నరసయ్య అనే పేరు మీరు వినే ఉంటారు. మాది ఇల్లందు CPIML న్యూ డెమోక్రసీ పార్టీలో అక్కడ ఆ నక్సలైట్స్ ఎక్కువ ఉంటారు. నక్సలైట్స్ మా ఊరు వచ్చి మా నాన్నగారిని కొట్టి ఇంత చిన్న బాబుని చంపేస్తావారా అని చెప్పి మా నాన్నగారిని కొట్టి, బాబు 3 పూటల భోజనం పెడతాం మాతో వస్తావా అంటే వస్తాను సార్ అని చెప్తే వాళ్ళు నన్ను తీసుకెళ్ళిపోయారు. అడవిలో తిరుగుతూ ఉన్నాను. అమ్మ గుర్తుకొచ్చేది, నాన్న గుర్తుకొచ్చేవారు, బంధువులు గుర్తుకొచ్చేవారు. ఎవ్వరు తీసుకెళ్లే వాళ్ళు కాదు. ఒకరోజు పడుకున్నాను. నా జీవితాన్ని నాశనం చేసిండు, నా జీవితాన్ని పతనం చేసిండు, నా జీవితాన్ని రోడ్డు మీద పడేసిండు, దిక్కులేని వ్యక్తిగా నన్ను చేసేసాడు. ఎట్టి పరిస్థితులలో మా నాన్నగారు నా రోజు రాత్రి చంపాలని డిసైడ్ చేసుకొని దళంలో ఉన్నటువంటి అన్న వాళ్ళందరూ పడుకున్నారు. AK-47 ఆ దళ కమాండర్ మదన్న దగ్గర ఉంది.
అది ఎట్టి పరిస్థితుల్లో నైట్ నేను ఎత్తుకొని వెళ్ళిపోయి నైట్ చంపి మరలా వచ్చేయాలని చెప్పి డిసైడ్ చేసుకున్నాను. అందరూ పడుకున్నారు. కాముగా లేచి ఆ వెపన్ అందుకొని ఆ ఫస్ట్ లైట్ వరకు పరిగెత్తుతా ఉన్నాను. 2-3 అన్నలు వచ్చి నన్ను గట్టిగా ఇలా పట్టుకొని అన్న దగ్గర తీసుకెళ్లారు. ఏంటి తేజ, ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? పార్టీకి చెడు పేరు తీసుకురావాలనుకుంటున్నావా? ఏం చేయాలనుకుంటున్నారంటే అన్నయ్యతో చెప్పిన, అన్నా మీకు దండం పెడతా అన్నా, మీ పాదాలు పట్టుకుంటాన్నా, నా జీవితాన్ని అంత నాశనం చేసిండన్న మా నాన్న. ఒక్క బుల్లెట్ అన్నా మా నాన్నని చంపేస్తానన్నా, ప్లీజ్ అన్నా, నా జీవితాన్ని నాశనం చేసిండన్నా, నన్ను రోడ్డు మీద పడేసిండన్నా, మా నాన్నని చంపేసి మళ్ళీ మీ దగ్గరికి వచ్చేస్తాను, లేకపోతే 2 అన్నయ్యలను పంపించండి అని చెప్పి ఏడుస్తూ ఉండే వాళ్ళు నన్ను తీసుకెళ్ళి ఓదార్చి, పార్టీకి చెడు పేరు వస్తుంది నాన్న, మన పార్టీకి చాలా మంచి పేరుంది, అలా మనం చేయకూడదని చెప్పి నచ్చజెప్పి కూర్చోబెట్టి తిప్పుతూ ఉండేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా మా అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు, మా అమ్మ ఫోటో ఎలా ఉంటుందో కూడా నాకు స్టిల్ ఇప్పటికీ తెలియదు. అమ్మని తలుచుకుంటూ పాటలు పాడుతూ అలా అమ్మ పాటలు రాయడం ప్రారంభించాను. ఒకరోజు దళంలో అందరూ ఆ మేకను కోసుకున్నారు, మంచిగా పార్టీ చేసుకుంటున్నారు. మా అమ్మని తలుచుకొని ఒక పాట రాస్తా ఉంటే సుసేనక్క అని ఉండేది. ఆ అక్క వచ్చి, తేజ ఏంటి హమ్ చేస్తున్నావు, పాట పాడుతున్నావు, ఏంటి పాట పాడు ఒకసారి అని చెప్పగానే నేను పాట పాడుతూ ఉన్నాను. ఆ పాట పాడుతున్నప్పుడు వచ్చి అక్క ఆ పాట పాడుతుండగానే ఏడుస్తూ ఉంది. వెంటనే దళ కమాండర్ దగ్గరికి తీసుకెళ్ళి, అన్న తేజ బాగా పాట పాడుతున్నాడన్నా, చక్కని పాట అన్నా అని చెప్పి నాతో పాడిపించడం స్టార్ట్ చేశారు. ఆ పాట పాడిన తర్వాత అందరూ ఏడవడం ప్రారంభించారు. ఆ పాట అమ్మా నీ జ్ఞాపకాలే మరువలేకపోతున్నానమ్మా, విడువలేకపోతున్నానమ్మా. అమ్మా నీ జ్ఞాపకాలే మరువలేకపోతున్నానమ్మా, విడువలేకపోతున్నానమ్మా. అమ్మా నీ జ్ఞాపకాలే మరువలేకపోతున్నానమ్మా, విడువలేకపోతున్నానమ్మా. నీవు లేని నన్ను అనాథనన్నారు, నీవు లేని నన్ను అనాథనన్నారు. ఒంటరినైనానో అనాథనైనానో, ఒంటరినైనానో అనాథనైనానో. ఒక్కసారి కనిపించగా అమ్మా నీ జ్ఞాపకాలే విడువలేకపోతున్నానమ్మా. చాలా మంది ఈ పాట పాడితే కూడా విమర్శించే సేవకులు చాలా మంది ఉంటారు. అప్పుడు ఈ పాట పాడేటోడు అమ్మ గురించి పాట పాడిన నేను. ఎందుకంటే వేడి అన్నం వండి పెట్టి అమ్మ ఉన్న వాళ్ళకి అమ్మ విలువ అర్థమవుతుందా? వేడి బిర్యానీ వండి పెట్టి అమ్మ ఉన్న వాళ్ళకు విలువ అర్థమవుతుందా? నాలాంటివాడికి అర్థమవుతుంది. ఆ పాట పాడిన తర్వాత వాళ్ళందరూ ఏడ్చి దళ కమాండర్ నా దగ్గరికి పిలిచి, నాన్న నువ్వు లోపట ఉండొద్దు, అడవిలో ఉండొద్దు, నువ్వు బయటకు వెళ్ళిపోవాలా,
అరుణోదయ సాంస్కృతిక సమైక్యలో నిన్ను జాయిన్ చేస్తాం, నువ్వు మంచి పాటలు రాయాలా, తెలంగాణ ఉద్యమంలో నువ్వు మంచిగా నీ పార్ట్ పోషించాలని చెప్పేసి అన్నప్పుడు నన్ను బయటికి తీసుకొచ్చారు దళంలో నుంచి. ఎక్కడ మీటింగ్ జరిగినా నేను మధుప్రియ తెలుసా అందరికీ? నేను మధుప్రియ, రీసెంట్గా చనిపోయినటువంటి సాయి చందు, మేమంతా కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తా ఉండేవాళ్ళం. అలాంటి తరుణంలో ఒకానొక టైము నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత ఇల్లందు హాస్పిటల్లో చచ్చిపోతాడు నేను అనగానే ఖమ్మం తీసుకెళ్లారు. ఖమ్మం హాస్పిటల్లో చావు బ్రతుకులో నేనున్నాను. మొత్తము రక్తం ఉంది, నీసు స్మెల్ వస్తుంది, ఈ చెయ్యి ఇరిగిపోయింది, తల ఇక్కడ గాయమైంది. అటువంటి పరిస్థితులలో ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, అక్కడ ఒక నర్సమ్మ వచ్చి, బాబు ఇంత నీసు స్మెల్ వస్తుంది, నువ్వు బట్టలు మార్చుకోవాలి కదా, ఏంటి నీ పరిస్థితి, పక్కన పేషెంట్కి ఇబ్బంది అవుతుంది కదా అంటే, అప్పుడు నేనన్నా, అమ్మ నాకెవరు లేరమ్మా, నేను అనాథనమ్మా, నన్ను ప్రేమించేవారు ఎవరు లేరమ్మా, నా కోసం వచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరమ్మా అని చెప్పి నేను ఏడుస్తున్నప్పుడు ఆ బిడ్డ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తన కొడుకు బట్టలు తీసుకొచ్చి నాకు ఇచ్చి, బాక్స్ అన్నం తీసుకొచ్చి న్యూ టెస్టిమెంట్ బైబిల్ ఇచ్చింది. నాన్న, ఎవరు లేని వాళ్ళకు దేవుడే దిక్కు, నువ్వు ప్రార్థన చేసుకో, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడతాడని చెప్పి ఆ అమ్మ నాతో చెప్పిన తర్వాత అర్ధరాత్రి 2 గంటలకు నిలువు మోకాలేసి ప్రార్థన చేయడం ప్రారంభించాను. యేసయ్యా, అందరు నన్ను విడిచిపెట్టేశారు, యేసయ్యా నువ్వు నాకు కావాలి యేసయ్యా. నేను చదివింది క్రిస్టియన్ అనాథ శరణాలయమైన మరలా పార్టీలో జెండాలు పట్టుకొని ధర్నాలు చేస్తూ, రాస్తోరకులు చేస్తూ, ఉద్యమాలు చేస్తూ నేను నీకు దూరం అయిపోయినానయ్యా. అందరు నన్ను విడిచిపెట్టేశారు, అందరు నన్ను వాడుకున్నారు యేసయ్యా. అయ్యా, నేను నీ కొరకు బ్రతుకుతానయ్యా, నాకు సహాయముగా ఉండేసయ్యా అని చెప్పి నిలువు మోకాలేసి కన్నీరు గారుస్తూ, యేసయ్యా 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 నాతో మాట్లాడేసయ్యా, అనాథనేసయ్యా, ఏ దిక్కులు లేనోండి ప్రభువా, ప్లీజ్ యేసయ్యా, ప్లీజ్ యేసయ్యా, ప్లీజ్ యేసయ్యా అని గుండెలు పొద్దులు కొట్టుకుంటూ ప్రార్థన చేస్తుంటే, నా ప్రియ కుమారుడా తేజ, నా ప్రియ కుమారుడా తేజ అనొక చల్లని స్వరముతో దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. యేసయ్యా, నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభువా, ఏం చేయమంటావు ప్రభు అంటే, నువ్వు భద్రాద్రి కొత్తగూడెం వెళ్ళాలి అన్నాడు. భద్రాద్రి కొత్తగూడెంలో తల్లిదండ్రులు లేరు, భక్తులు లేరు, రక్త సంబంధికులు లేరు, అన్నదమ్ములు లేరు. అక్కడికి వెళ్ళి నేను ఏం చేయాలి ప్రభు అంటే, నువ్వు అక్కడికి వెళ్ళు, నిన్ను నడిపిస్తానన్నా. మీరు నమ్ముతారో లేదో, నా దగ్గరికి వెళ్ళడానికి ఛార్జీ కూడా డబ్బులు లేవు. 5 రూపాయలు 10 రూపాయలు అడుక్కొని భద్రాద్రి కొత్తగూడెం బస్ ఎక్కి పోస్ట్ ఆఫీస్ సెంటర్లో దిగినాను. ఆ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో దిగి సింగరేణి హాస్పిటల్ వైపు వెళ్ళినాను. ఒక అన్న సింగరేణి ఉద్యోగంలో గోదావరికని ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతుంటే, అన్న ఇక్కడ ఏమైనా రూమ్లు దొరుకుతాయంటే, ఏంటి బాబు నీ పరిస్థితి ఏంటిదంటే, నా సాక్ష్యం అంతా బిడ్డకు చెప్పగానే వాళ్ళంతా ఏడ్చారు. చిన్న రేకుల షెడ్డులో నేను ట్యూషన్ రన్ చేస్తున్నా నాన్న, ట్యూషన్ పిల్లలు ఉన్నారు, నువ్వు ట్యూషన్ రన్ చేసుకొని బ్రతుకు అని చెప్పి నాకు అప్పచెప్పి వెళ్ళారు. నా డ్రెస్సింగ్ స్టైల్ చూసి వాళ్ళు ట్యూషన్కి పిల్లల్ని పంపించట్లేదు. ఒకరోజు మూల కూర్చొని ఏడుస్తుంటే 3 పిల్లలు వచ్చారు. అన్న మీరు ఎందుకు ఏడుస్తున్నారంటే, నాన్న నాకెవరు లేరు నాన్న, నేను ఒక అనాథని, ఇలా ఆకలి అవుతుంది నాన్న, గ్యాస్ లేదు, వంట లేదు, ఏం లేదు, మీరు చాలా మంచి అదృష్టం చేసుకున్నారు నాన్న, మంచి తల్లిదండ్రులు మీకున్నారు, తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకోండి నాన్న, తల్లిదండ్రుల మాట వినండి నాన్న అని చెప్పి ఆ బిడ్డలకు చెప్పినప్పుడు, ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, వాళ్ళు వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల మాట వినడం స్టార్ట్ చేశారు. వాళ్ళ తల్లిదండ్రులు షాక్ అయిపోతున్నారు, ఏంటి వీళ్ళు చెప్పిన మాట అస్సలు వినకపోయే వాళ్ళు. ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి వీళ్ళు నైట్లు లెగిసి తల్లిదండ్రుల పాదాలు ఒత్తడం, తల్లిదండ్రుల మాట తూచా తప్పకుండా వినడం ప్రారంభిస్తున్నారంట. అయితే వాళ్ళ తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చి,
బాబు నువ్వు చాలా చక్కగా ట్యూషన్ చెప్తున్నావు, నువ్వు ఎందుకు పిల్లలు రావట్లేదు, మేము పిల్లల్ని తీసుకొస్తామని చెప్పి ఆ కాలనీ అంతా తిరిగి అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులను అందరినీ మోటివేట్ చేసి ఒకరి తర్వాత ఒకరు 70 మంది స్టూడెంట్స్ అయిపోయినారు. హల్లెలూయా, 70 మంది స్టూడెంట్స్ అయిపోయినారు. నాతో పాటు ఇంకొక 2 ట్యూషన్ టీచర్స్ని పెట్టేసేసి ట్యూషన్ రన్ చేస్తూ ఉన్నాను. రన్ చేస్తున్నటువంటి తరుణంలో నాకు ఒక చిన్న బైక్ కొనుక్కున్నాను, గ్యాస్ కొనుక్కున్నాను, సిలిండర్ కొనుక్కున్నాను, చక్కగా బ్రతుకుతా ఉన్నాను. ఒక రోజు దేవుడు నాకు భారం ఇచ్చాడు. నాలాంటి అనాథల పరిస్థితి ఏంటి, నాలాంటి రోడ్ల మీద తిరుగుతున్న అనాథల పరిస్థితి ఏంటి, వారిని నేను పోషించాలని చెప్పి తీర్మానం తీసుకొని 3 నెలల బాబుని తీసుకొచ్చి చిన్న పిల్లల్ని తీసుకొచ్చి అమ్మ అనే పేరుతో ట్యూషన్ పాయింట్ స్టార్ట్ చేశాను. మరలా అమ్మ అనే పేరుతో అమ్మ అనాథ శరణాలయం స్టార్ట్ చేశాను. అప్పుడు నా వయసు 19 సంవత్సరాలు. ఈ అమ్మ అనాథ శరణాలయము ప్రారంభించినప్పుడు నా వయసు 19 సంవత్సరాలు. ఎవరు సహాయం చేస్తారనేది విడిచిపెట్టేశాను, ఎవరు ఏం చేస్తారనేది విడిచిపెట్టేసేసి కేవలం దేవుడు చెప్పినటువంటి మాటని పట్టుకొని అమ్మ అనే పేరుతో అనాథ శరణాలయం పెట్టాను. ఈ అమ్మ అనాథ శరణాలయం అనేది మామూలు శరణాలయం కాదు, ఒక అనాథ గుంటెలో నుంచి పుట్టిన ఆశ్రమమే ఈ అమ్మ అనాథ శరణాలయం. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు దేవుడు చెప్పినటువంటి మాటను పట్టుకొని 19 సంవత్సరాల వయసులో అమ్మ అనాథ శరణాలయం ప్రారంభించాను. చిన్న రేకుల షెడ్డులో నడిపిస్తూ ట్యూషన్ చెప్పుకుంటూ మోటివేషన్ క్లాస్ రన్ చేస్తూ ఈ అనాథ పిల్లలు గలీజ్ చేస్తున్నటువంటి తరుణాన్ని బట్టి ట్యూషన్కి వచ్చే పిల్లలందరూ మానేశారు. కష్టాలు స్టార్ట్ అయినాయి. ఏంటేసయ్యా నువ్వు పెట్టమంటే నేను పెట్టిన కదా ప్రభు అంటే, నిన్ను దీవిస్తా అన్నాడు దేవుడు. అందరు వెళ్ళిపోయినారు. మోటివేషన్ క్లాసెస్ అలా రన్ చేసుకుంటూ ఎలా చేశానో ఏం చేశానో దేవుడికే తెలిసి. ఇంకా కొంతకాలము తర్వాత చిన్న వయసులోనే దేవుడు నా భార్య బ్లెస్సీ, తన పేరు, తను కిడ్జీ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నటువంటి తరుణంలో దేవుడు తనతో మాట్లాడాడు. తేజ నా ప్రియ కుమారుడు, తనను నేను నీ కొరకు కనియున్నాను, నువ్వు తనని పెళ్లి చేసుకోవాలని చెప్పి ఆ బిడ్డతో దేవుడు మాట్లాడినప్పుడు తను చాలా పెద్ద స్కూల్, నేను కూడా చూశాను ఆ స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్. ఆ స్కూల్లో ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నప్పుడు నేను అనుకున్నాను ఆ అమ్మాయి ఏదో సర్వీస్ చేయాలని ఏదో చేస్తుందేమో అనుకున్నాను. కానీ నీతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడాలని చెప్పి ఆ బిడ్డతో నేను చెప్పినప్పుడు 21 రోజులు ఉపవాసం ఉండి కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో కూడా బ్లెస్సీ నా ప్రియ కుమార్తె మీరిద్దరు కలిసి సేవ చేయాల్సి ఉన్నదని చెప్పి దేవుడు నాతో మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తనెవరో నాకు తెలియదు, నేనెవరో తనకు తెలియదు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, చిన్న రేకుల షెడ్డు ఇంతే ఉంటుంది. ఆ చిన్న రేకుల షెడ్డులో బ్రతుకుతా ఉన్నాం. వర్షానికి ఆ రేకులన్నీ ఫట్టమని పగిలిపోయినాయి. ఆ సింగరేణి సంస్థ వాళ్ళు కొంత బెడ్షీట్లు ఇచ్చారు. ఆ బెడ్షీట్లు కప్పుకొని ఆ పిల్లల మీద పెట్టి వర్షం పడుతున్నా కానీ అలానే ఉండేవాళ్ళం. చాలా ఆర్థిక పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినాం, చాలా ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయినాం. చినిగిపోయిన బట్టలు వేసుకునేది నా భార్య. ఎంతో అల్లారు ముద్దుగా పెరిగినటువంటి జీవితం తన జీవితం. పోయి ఒక అనాథను పెళ్లి చేసుకుందని చెప్పి తన తల్లిదండ్రులు, రక్త సంబంధికులు అందరూ వచ్చి అన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ ఎక్కడెక్కడో నీ ఫ్రెండ్స్ సెటిల్ అయితే పోయి ఒక మురికి కాలువ పక్కన ఉన్నటువంటి ఒక అనాథ అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా అని ముఖాన ఉంచారు. తన ముఖాన ఎన్నో కష్టాలు పడ్డాం. ఎంతో మంది మమ్మల్ని తృణీకరించారు. మేము బైబుల్ పట్టుకొని ఇలా వెళ్తుంటే చిచ్చి వీళ్ళ బ్రతుకు అని చెప్పి మాకు వినపడేటట్టు ఎంతో మంది మమ్మల్ని అవమానించారు. కానీ ఏనాడు భయపడలేదు, ఏనాడు దిగులు చెందలేదు. దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని చేత పట్టుకొని పరిగెత్తాం. ఒకనొక టైము సంగం చంద్రయ్య గారని టీపీజీకేఎస్ లీడర్, ఆయనదే ఆ రేకుల షెడ్డు. ఆయన వచ్చి ఖాళీ చేయమన్నాడు. అర్జెంట్ ఖాళీ చేయాలా, నేను రిటైర్ అయిపోయాను, అర్జెంట్గా నేను ఈ స్థలంలో ఇల్లు కట్టాలా అని చెప్పి అన్నప్పుడు 1 నెల టైం అడిగాను. 1 నెల టైం అడిగి పిల్లల పరిస్థితి ఏంటని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఏడుచుకుంటూ సిస్టర్తో ఒకటే చెప్పాను, నేను చచ్చిపోయిన బ్రతికిన నువ్వు నా దగ్గరికి రావద్దు అని చెప్పి అదే రేకుల షెడ్డులో ఒక మూలకి వెళ్ళిపోయి 21 రోజుల ఉపవాస ప్రార్థనని ప్రకటించాను.
ఏం లేదు, అక్కడికి వెళ్ళి మోకరించడం, బాత్రూమ్కి వెళ్ళడం, రావడం, అక్కడికి వెళ్ళి మోకరించడం. కడుపులో మంట, కడుపులో నొప్పి, గిజగిజా కొట్టుకుంటుంటే నా భార్య వచ్చి నా దగ్గరికి వచ్చి ఏడవడం, నాన్న కొంచెం తిను నాన్న, కొంచెం తిను నాన్న, కొంచెం తిను నాన్న అని చెప్పి ఏడుస్తాడు. నా అనాథాశ్రమంలో ఉన్నటువంటి నా బిడ్డలు, డాడీ కొంచెం తిను డాడీ, కొంచెం తిను డాడీ అంటే, లేదు నాన్న ఇది ఖాళీ చేయాలి, దేవుడు నా ప్రార్థన వినాలి, మనకు మంచి స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేయాలని చెప్పి కట్టిక ఉపవాసంలోకి వెళ్ళిపోయి నిలువు మోకాలేసి యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నైట్ పేగులు మొత్తుకుంటుంటే నేను ఉపవాసం ఉంటుండే, శరణాలయంలో ఉన్న అనాథ పిల్లలు కూడా ఉపవాసం ఉండడం ప్రారంభించారు. 21వ రోజు వరకు కంప్లీట్ ఉపవాసం ఉన్న తర్వాత మా శరణాలయం ముందు వచ్చి ఒక కారు ఆగింది. ఆ భార్య భర్తలు వచ్చి, ఎవడ్రా ఇక్కడ తేజ అని చెప్పగానే నేను భయపడ్డా. నా పిల్లలు అన్నారు, మా డాడీ ప్రేయర్లో ఉన్నాడు, ఆగండి అని చెప్తే వాళ్ళు వచ్చి చూశారు. ఏం చేస్తున్నావురా ఇక్కడ అంటే, నేను ప్రార్థన చేస్తున్నాను సార్ అని చెప్పి ఇలా చేతులు లేపి ఇలా గట్టిగా హగ్ చేసుకొని ఆ భార్య భర్తలు నన్ను పట్టుకొని ఏడవడం ప్రారంభించారు. గట్టిగా చప్పట్లు కూడా. ఛాలెంజ్గా చెప్తున్నా, దేవుడు ఆ ఇద్దరు బిడ్డలతో మాట్లాడాడు. నా కుమారుడు అక్కడ కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు, వారి దగ్గరికి వెళ్ళి వారికి ఎకరం స్థలం కొనియండి అన్నారు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టారు. ఇది సజీవ సాక్ష్యం. ఇది ఆ బిడ్డలు వచ్చి చెప్తే కొత్తగూడెం అంతా తిరగడం ప్రారంభించాము. అప్పుడు డిస్టిక్ ఏర్పడ్డది. అప్పుడు ఎక్కడ చూసినా ₹1,00,00,000 అంటున్నారు ఎకరం, ఎక్కడ చూసినా 90 లక్షల కంటే పైనే అంటున్నారు. కానీ దేవుడు కరెక్ట్గా మాట్లాడాడు, ఎకరం స్థలం అని. ఎకరం కంటే పైనే ఉండాలి కానీ తక్కువ ఉండొద్దు, మెయిన్ రోడ్ పక్కన ఉండాలని చెప్పిండు దేవుడు. వెతకడం ప్రారంభించాం. ఒకనొక దినం ఇద్దరము బైక్ మీద వెళ్ళి వస్తుంటే బైక్ అక్కడే ఆ స్థలం ముందే ఆగిపోయింది. ప్లగ్ తీసి తుడుస్తుంటే అయినా కానీ స్టార్ట్ అవ్వట్లేదు. ఒక గొప్ప వెలుగు, ఈ లైట్లు ఎట్లా కనపడుతున్నాయో, ఈ జనాలు ఎట్లా కనపడుతున్నారో, ఇదే సభ ఆ ప్రాంగణంలో దేవుడు మాకు చూపించాడు. ఇద్దరం మాట్లాడుకున్నాం. నిజంగా చెప్తున్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మా జీవితంలో మేము చాలా కష్టాలు పడ్డాం. చాలా మంది అనుకుంటారు, అమ్మ తేజ గారి కేంద్ర సూపర్ అనుకుంటారు. కానీ దాని వెనకాల ఎంత ఉపవాసం ఉంది, ఎంత నలిగిపోయినాం, ఎన్ని నిందలు పడ్డాం, ఎన్ని కష్టాలు పడ్డాం అనేది ఎవ్వరికీ తెలియదు. దేవుడి పరిచర్య కొరకు అందరిని వదులుకొని చినిగిపోయిన బట్టలు వేసుకొని ఒకరోజు వేప చెట్టు కింద పళ్ళు దొమ్ముతా ఉంటే ఇక్కడ మొత్తం చినిగిపోయింది. ఆ పాయింట్ వేసుకుంటాను, ఇలా నడుచుకుంటూ వస్తుంటే నేనన్నా, ఎందుకు చిన్న నన్ను నువ్వు పెళ్లి చేసుకున్నావు, ఎందుకు ఇంత శ్రమ ఎందుకు పడుతున్నావు అంటే, అప్పుడు నా భార్య నాతో అన్న మాట ఏంటో తెలుసు, లేదు నాన్న, మాట ఇచ్చిన దేవుడు మాట తప్పే దేవుడు కాదు, మనల్ని దీవించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఏనాడు మేము వెనక్కి వెళ్ళలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత వేదన వచ్చినా ఏనాడు మేము వెనక్కి వెళ్ళలేదు. ఇద్దరం ఒకరినొకరు బూస్టింగ్ చేసుకొని దేవుని పరిచర్యలో ముందుకు నడుస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రోజు రాత్రి నా భార్య నాతో అన్నది, నానా ఇదే ల్యాండ్ దేవుడు మనకిచ్చేది. నిజమా నాన్న? ఇదేనా? ఇదే ల్యాండ్ నాన్న. 10 ల్యాండ్ల వరకు చూస్తుంటాం, అన్ని ఓకే అయినాయి కానీ ఈ ల్యాండ్ ఓకే కాలే. కానీ చివరి క్షణంలో ఈ ల్యాండ్ ఓకే అయింది. అక్కడే గొప్ప గొప్ప సభలు జరుగుతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతాలు జరిగిస్తున్నాడు దేవుడు. వాళ్ళు వచ్చి, ఎప్పుడు మేము అంత డబ్బులు చూడలే. అప్పుడు ఆ డబ్బులు క్యాన్సిల్ అయినాయి కదా, ₹100 నోట్లే ఉన్నాయి. అప్పుడు ఐడియా ఉందా మీకు? అప్పుడు ఆ ₹100 నోట్లు ఇంత కట్ట డబ్బులు మేము ఎప్పుడు మా జీవితంలో చూడలే.
వాళ్ళ భార్య భర్తలు వచ్చి లెక్క పెట్టి వాళ్ళకి ఇస్తుంటే సర్పంచ్ షాక్ అయిపోతున్నాడు, ఎంపీటీసీలు షాక్ అయిపోతున్నారు, ఆ ల్యాండ్ ఓనర్ షాక్ అయిపోతున్నారు. ల్యాండ్ కొన్న తర్వాత వాళ్ళు మోకరించి ఏడుస్తున్నారు, ప్రభువా నువ్వు చెప్పినటువంటి మాటను మేము నిలబెట్టుకున్నాం ప్రభువా, నువ్వు చెప్పినటువంటి మాటను మేము నిలబెట్టుకున్నాం ప్రభువా, ఈ ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. నన్ను కన్నోళ్ళే నన్ను వదిలేశాయి, కానీ సాగర్ డాడీ రీసెంట్గా ప్రభు నందు నిద్రించి, రే బిడ్డ నేను ఉపవాసంలో ఉంటే అది ఎనర్జీ డ్రింక్స్ అని అతన్ని ఆరాటపడతా ఉంటాడు పాపం. రీసెంట్గానే ప్రభు నందు నిద్రించాడు. అంత మంచి ఆత్మ తండ్రిని నా దేవుడు నాకు ఇచ్చాడు. ఆ బిడ్డ ఎక్కడున్నా పరలోకములో నిత్యము సురక్షితముగా ఉండునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. వారు నాపై ఉంచినటువంటి నమ్మకం, వారు నాపై ఉంచినటువంటి నమ్మకం తుది శ్వాస వరకు ఈ శరీరం అంతా కొవ్వొత్తిలాగా యేసయ్య సేవ కొరకే అంకితము. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ల్యాండ్ ఓకే అయిపోయింది. చిన్న ప్రేయర్ టవర్ కట్టుకున్నాం. ఫస్ట్ ఆ తాటాకులతో కట్టుకున్నాం. దాంట్లోకి వెళ్ళి మోకరించడం, ప్రార్థన చేయడం, ఉపవాసం ఉండడం. దేవుడు నాతో చెప్పాడు 80x40 నువ్వు బిల్డింగ్ కట్టు అని చెప్పి దేవుడు అంటే, సాగర్ డాడీతో చెప్పిన, డాడీ ఇట్లా దేవుడు కట్టమన్నాడంటే, నీకు పిచ్చి పట్టిందారా, ల్యాండ్ కొనడానికే చాలా కష్టాలు పడ్డావు. లేదు డాడీ అని చెప్పేసి అంటే జేసీపీని పిలిపించి ప్లానింగ్ నాకే దేవుడు ఇచ్చాడు. ప్లానింగ్ గీసుకొని జేసీపీని పిలిపించి పునాదులు తవ్విన తర్వాత నా పని ఒక్కటే, ఉదయం 5 గంటలకి బూడిదిగడ్డ బస్తీ నుంచి అక్కడ ఆ ప్రాంగణం దగ్గరికి వెళ్ళి పిల్లర్స్ దగ్గర నిలువు మోకాలేసి, యేసయ్యా ఈ పిల్లర్కి కావాల్సిన డబ్బులు మీరే సమకూర్చండి, ఈ పిల్లర్ దగ్గర కొద్దిసేపు, ఆ పిల్లర్ దగ్గర కొద్దిసేపు నిలువు మోకాలేసి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసేవాడిని. మా క్యాంపస్ మీద నుంచి ఒక కారు వెళ్ళిపోతుంటే అంతవరకు వెళ్ళి రిటర్న్ వచ్చాడు ఒక ఆయన. వచ్చి ఏ బాబు అన్నాడు. నేను ప్రార్థన చేస్తున్నా కదా, భయపడ్డా. అంత పొద్దున్న ఎవరని, ఏం చేస్తున్నావా ఇక్కడ అంటే, ప్రేయర్ చేస్తున్నాను సార్. ఎందుకంటే ఇట్లా బిల్డింగ్ కడుతున్నాం సార్ అంటే, ఏమోనయ్యా అక్కడి వరకు వెళ్ళిపోయినాను, దేవుడు మరలా పిలిచాడు నీకు సహాయం చేయమన్నాడు అని చెప్పి అప్పటికప్పుడు 5 లక్షల రూపాయల చెక్కు అప్పటికప్పుడు ఇచ్చి వెళ్ళిపోయినాడు. ఎలా కట్టబడ్డదో ఏందో నాకు తెలియదు. అది స్లాబ్ వేయాలా, లారీ లోడ్ సిమెంట్ కావాలా. నాకున్న ఆయుధం ఏంటి? అన్నదమ్ములు ఉన్నారా, బంధుమిత్రులు ఉన్నారా? ఎవరు లేరు. ప్రేయర్ టవర్లోకి వెళ్ళిపోయాయా, లారీ లోడ్ సిమెంట్ కావాలయ్యా అని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు లారీ లోడ్ సిమెంట్ వచ్చిందంట. అప్పుడు ఈ అబ్బాయి ఎవరో అప్పుడు నాకు తెలియదు. ఈ అబ్బాయి సుతారి మేస్త్రి. ఈ అబ్బాయి చాలా జాగ్రత్తగా వినాల. ఈ అబ్బాయి సుతారి మేస్త్రి. ఇప్పుడు మా ఉన్న ఆఫీస్ రూమ్ దగ్గర ప్లాస్టింగ్ చేస్తా ఉన్నాడు. ఈ అబ్బాయి వెళ్ళి అడిగాడు వాళ్ళని, ఏమని అడిగాడు? సిమెంట్ ఎక్కడి నుంచి వచ్చిందన్న? వాళ్ళ గుంటూరు నుంచి వచ్చిందన్నాడు. ఎవరు పంపించారు? తెలియదన్న. చప్పట్లు కొట్టాలా? పాస్టర్ అమ్మ తేజ లాంగ్వేజ్ లో ఒకటే చెప్తా, అద్భుతాలు లేవు, సూచక్రియలు లేవు. బిర్యానీ తిన్నారా మీరు? ఎప్పుడైనా తిన్నారా? బాస్మతి రైస్ తిన్నారా? ఎప్పుడు తిననోళ్ళు గోండు జాతి వాళ్ళు ఉంటారు మా ఊరు సైడ్, అడవులలో బ్రతుకుతారు. బాస్మతితో బిర్యానీ వండుకొని పోతే ఇవి పురుగులని పడేస్తారు. ఎందుకు? వాళ్ళు ఎప్పుడు తినలేదు కాబట్టి. బత్తాయి పండిస్తాం, ఆ బత్తాయి పండు తోలు తీయకుండా ఇట్లనే నములుతారు, అని పడేస్తారు వాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడు తినలేదు కాబట్టి. నేను చెప్పే మాటలు కూడా కొంతమంది నమ్మరు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు టేస్ట్ చేయలేదు కాబట్టి. టేస్ట్ చేసిన వాళ్ళకి ఈ మాటలు అర్థమవుతాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. అరే లోపలికి వెళ్ళి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నా, నాకు డాడీ లారీ లోడ్ వచ్చింది డాడీ అంటే నేనే నమ్మలే.
ఆమేన్. వెళ్ళి ఆ లారీ లోడ్ ముందు మోకరించి సాగిలపడే, యేసయ్యా ఆ లారీ లోడ్ పంపించినందుకు వందనాలు అని చెప్పి మోకరించి ప్రార్థన చేసినాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నాతో ఉన్న వారందరూ నన్ను విడచిపోయినను, నాతో ఉన్న వారందరూ నన్ను విడచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులు చేసినను, నీవు నన్ను ఎన్నెన్నో ఇబ్బందులకు చేసినను, నీవు నన్ను మరువలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నాతో ఉన్న వారందరూ, చెల్లెమ్మా, తమ్ముడా, ప్రియ దేవుని జనాంగమా, మీతో ఉన్న వారందరూ మిమ్ములను విడిచి వెళ్ళిపోయిన నా యేసయ్యా మిమ్ములను విడిచిపెట్టే దేవుడు కాదమ్మా. అందుకే ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత హీనమైనటువంటి నా జీవితం తెలుసా? అలాంటి జీవితం. బిల్డింగ్ కట్టడం అయిపోయింది, గృహప్రవేశం అయిపోయింది, మరొక బిల్డింగ్ గురించి దేవుడు మాట్లాడాడు. ఎన్ని రోజుల్లో కట్టిండ్రా దేవుడు? 60 రోజులలో అంతకంటే పెద్ద బిల్డింగ్ నా దేవుడు కట్టాడు. కొట్టాల గట్టిగా చప్పట్లో హల్లెలూయా. ఇప్పుడు మందిరం అద్భుతమైనటువంటి నా మందిరం మామూలుగా ఉండదు. టైల్స్, మంచిగా స్టేజ్, మొత్తం లైటింగ్, హైట్ దాదాపుగా 7 అడుగుల హైట్, మెట్లెక్కి రావాలా మెయిన్ రోడ్ లో. ఆమేన్. ఆ మందిరం అంతా కట్టింది వాడు ఒక్కడే. కొట్టండి గట్టిగా చెప్పండి. అక్కడే సంఘం అంతా కూడా కూలీలుగా చేశారు. సంఘమే సింగిల్ హ్యాండ్తో ట్రాక్టర్లు పెట్టేసేసి ఇసుక దోలుకొని రావడం, బ్రిక్స్ దోలుకొని రావడం, వాళ్ళే కూలీలు, వాళ్ళే ఒక్కడే మేస్త్రి. అద్భుతమైనటువంటి మందిరాన్ని నా దేవుడు కట్టించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. మాకున్న ఆయుధం ఒక్కటే, ఏ స్పాన్సరర్స్ నాకు లేరు, ఉన్న స్పాన్సర్ ఒక్కరే. ప్రేయర్ టవర్ లోకి వెళ్ళి రాసుకుంటా నేను. జనవరి నెలలో ప్రేయర్ టవర్ లోకి వెళ్ళిపోతా. సంవత్సరం అంతా నాకు ఇవి కావాలయ్యా, నా మందిరానికి ఇవి కావాలా. ప్రేయర్ టవర్ లోకి వెళ్తా,
పేర్ టవర్ లో నుంచి బయటికి రాగానే అన్ని రాసుకొని పోతా. టైల్స్ ఇన్ని కావాలా, ఆమేన్, లైట్స్ ఇన్ని కావాలా, సీలింగ్, డోరు ఇవి టేకు డోర్లు కావాలి, ఇంత మంచి ఇవన్నీ ప్లానింగ్ అంతా ఇచ్చిపోతా. ప్రేయర్ టవర్ లో నుంచి బయటికి రాగానే రిబ్బన్ కట్ చేసుడే, కొట్టాల గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈరోజు నా జీవితంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనాథగా బ్రతికాను. ఈరోజు అనేక మంది అనాథ పిల్లలకు మమ్మీ డాడీగా పిలువబడుతున్నాం. గట్టిగా చెప్పండి. అనేక మంది అనాథ వృద్ధులకు డాడీ మమ్మీగా పిలువబడుతున్నాం. గట్టిగా చెప్పండి. గట్టిగా ఈరోజు ఆకలికి అనుమతించినటువంటి నేను, అనాథగా బ్రతికినటువంటి నేను, నా డైనింగ్ టేబుల్ మీద నా సంఘ బిడ్డలు తీసుకొస్తారు ప్రేమ. ఒకసారి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా అత్తమ్మ చికెన్తో వేసుకుంది, మా మామయ్య చికెన్తో వేసుకున్నాడు, మా మర్దలు చికెన్, మా బామ్మర్ది చికెన్తో వేసుకున్నాడు. నాకు మాత్రం సాంబార్తో పెడితే నా చూపులన్నీ కూడా ఆ చికెన్ ముక్కల వైపే ఉన్నాయి. ఎందుకంటే నా బ్రతికేంటో నాకు తెలుసు, నా జీవితం ఏంటో నాకు తెలుసు. ఈరోజు నా డైనింగ్ టేబుల్ మీద మటన్ కర్రీ కానీ, ఫిష్ ఫ్రై కానీ, చికెన్ ఫ్రై కానీ, ఈరోజు ఏది కావాలంటే అది నా టేబుల్ మీద ఉంది. ఎలాంటి జీవితాన్ని నా యేసయ్య అద్భుతంగా మార్చేసిండు, నా బ్రతుకునే మార్చేసిండు నా యేసయ్య. ఆకలితో ఉన్నానా, ఆకలి తీర్చవే తల్లి తండ్రి వై నాకు ప్రేమను పంచావే. ఆకలితో ఉన్నానా, ఆకలి తీర్చవే తల్లి తండ్రి వై నాకు ప్రేమను తీర్చావే. ఆకలితో ఉన్నానా, ఆకలి తీర్చావే తల్లి తండ్రి నాకు ప్రేమను పంచావే. నా ప్రాణమా నా యేసయ్యా, నా సర్వమా నా యేసయ్యా, నా ప్రాణము నీవే యేసయ్యా, నా సర్వము నీవే యేసయ్యా. ఎలాంటి బ్రతుకుని ప్రభువా, ఎలాంటి బ్రతుకు, ఎలా పని చేసిన ప్రభువా, ఎవరికి లేని గొప్ప ధన్యతను నాకు ఇచ్చావుగా. నువ్వు ఇచ్చినప్పటి భాగ్యాన్ని, నువ్వు ఇచ్చినప్పటి జీవితాన్ని నీ కొరకు మాత్రమే బ్రతుకుతానయ్యా. నాకు వేరే ఆశ లేదు. ఆదుకొని ఆయన సేవ చేసే గొప్ప కృపనిచ్చిన దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా హల్లెలూయా. మా చిన్నమ్మ ఏమనేదంటే, వాడు ఫేస్ కనపడితే నేను ఇంట్లో ఉండను, సూట్ కేసు చదువుకునేది. నేను అనాథాశ్రమం నుంచి ఎప్పుడైనా వచ్చాననుకో, దసరా హాలిడేస్ కదా, వాడు ఫేస్ కనపడితే ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అని చెప్పి సూట్ కేసు చదువుకునేది. వాడి దరిద్రమైన ఫేస్ వాడిది, వాడి ఫేస్ నాకు కనపడద్దు అని చెప్పేదే. కానీ నా యేసయ్య అదే ఫేస్ని టీవీ ఛానల్స్లలో, యూట్యూబ్లలో, సభలలో కొన్ని లక్షల మందికి ఈ ఫేస్ని నా దేవుడు చూపిస్తున్నాడు. నా యేసుకే మహిమ కలుగునుగాక, నా యేసుకే ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈరోజు ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, అనాథనైన నా బ్రతుకుని మార్చిన దేవుడు, అభాగ్యునైన నా బ్రతుకుని మార్చిన దేవుడు. తమ్ముడు, లైఫ్లో సెటిల్మెంట్ లేక బాధపడుతున్నావా? నీ కుమార్తె వివాహం కావట్లేదని బాధపడుతున్నావా?
నీ అప్పులు తీరట్లేదని బాధపడుతున్నావా? నీ అప్పులు తీరడం లేదని బాధపడుతున్నావా? ఇంటింటికెళ్ళి అడుక్కు తిన్నటువంటి నా బ్రతుకుని మార్చిన దేవుడు మీ బ్రతుకులను మార్చడానికి ఈ సభలో గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఈరోజు ఏ వేదనతో మీరు వచ్చారు, ఏ దుఃఖంతో వచ్చారో, ఏ కన్నీళ్లతో వచ్చారో, ఏ వేదనతో వచ్చారో, ఈ రోజు మీకు శుభవార్త ఏంటిదంటే అనాథనైన నా బ్రతుకుని మార్చిన దేవుడు మీ బ్రతుకులను మార్చబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవ్వరు చేరదీయలేదు, నన్ను ఎవ్వరు చేరదీయలేదు. ఈరోజు ఏ స్థితికి వెళ్ళిపోయినాడంటే, ఏ స్థితికి వెళ్ళిపోయినామంటే ఒక్కసారి మా ఇంటికి రావచ్చుగా ప్లీజ్. ఎవరింటికి వెళ్ళి నా గెంటేసినటువంటి మమ్ములను ఇప్పుడు మా దగ్గరికి వచ్చి ఒక్కసారి మా ఇంటికి రావచ్చుగా, ఒక్కసారి మా చర్చికి డేట్ ఇవ్వచ్చు కదా, ఒక్కసారి మా ప్రాంతానికి రావచ్చు కదా. ఆమేన్. ఎవరెవరైతే నా మమ్మల్ని చీ అన్నారో, ఆమేన్, ఎవరెవరైతే మమ్మల్ని ఎగతాళి చేశారో, మా డేట్ల కోసం మా బంధువుల దగ్గరికి పాస్టర్లు వెళ్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఈరోజు నా జీవితం ఎందుకు పనికిరాని జీవితం, ఎందుకు పనికిరాని నా జీవితం, కప్పుకోవడానికి బెడ్షీట్ ఉండకపోయేది, బట్టలు ఉండకపోయేది, అంత దీన స్థితి నుంచి దేవుడు ఈ స్థితికి ఎందుకు తీసుకొచ్చాడంటే నాకు విలువ లేదు, విలువ లేని జీవితానికి విలువ తీసుకొచ్చే దేవుడు ఉన్నాడు అంటే ఆయననే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు దేవుడు. యేసుక్రీస్తు దేవుడు ఈరోజు నీ కుటుంబాన్ని చీప్గా చూస్తున్నారు. తమ్ముడు, ఈరోజు నీతో నా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నిన్ను చీప్గా చూస్తున్నారేమో, రాసి పెట్టుకో, నా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండము 29వ అధ్యాయం 31వ వచనం. 5 నిమిషాల్లో ముగించేస్తున్నాను. జస్ట్ 5 minutes, 5 నిమిషాలు జాగ్రత్తగా వినండి ప్లీజ్. ఆదికాండము 29వ అధ్యాయం 31 నుంచి 35. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి. చూడండి, లేయా ద్వేషింపబడుట ఎవరు చూశారు? ఎవరు చూశారు? ఎవరు చూశారు? దేవాతి దేవుడు చూశాడు. యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, ఆమె గర్భము తెరిచెను. రాహేలు గొడ్రాలై ఉండెను. చాలు, మనుషులు చూడాల్సిన అవసరం లేదు నీ కన్నీళ్ళు, మనుషులు చూడాల్సిన అవసరం లేదు, నీ బంధువులు చూడాల్సిన అవసరం లేదు. రీసెంట్ గా నా మీద మతోన్మాదులు కేసు పెట్టారు. అనాథ పిల్లలతో మత ప్రచారం చేస్తున్నాడు, అనాథ పిల్లలు మత కన్వర్షన్ చేస్తున్నాడు. 6 సెక్షన్ల కింద కేసు పెడితే నా మీద కేసులు బుక్ అయిపోతే ఒక పాస్టర్కి ఫోన్ చేసిన, అన్న నాకు ఇబ్బంది వచ్చిందన్న, సహాయం చేయండి అన్న. ఆయన సహాయం చేయంగా పోంగా FM రేడియో లెక్క మా ఊరు మొత్తం చెప్పేసిండు, పాస్టర్లందరికీ చెప్పేసిండు. నాకు ఫోన్ల మీద ఫోన్లు, నీ పని అయిపోయిందంట కదా, నీ శరణాలయాన్ని సీజ్ చేశారంట కదా, నీ చర్చిని సీజ్ చేశారంట కదా, నీ పని అయిపోయిందంట కదా. ఎవరి దగ్గరికి వెళ్ళినా నేను? ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళా. మా ఊరు నుంచి ఫోన్ చేసి, అయిపోయిందంటగా నీ పని, నీ చరణాలయం క్లోజ్ అయిందంటగా, నీ సంస్థ క్లోజ్ అయిపోయిందంటగా, సీజ్ చేశారంట కదా. హల్లెలూయా. అప్పుడు డిసైడ్ చేసుకున్నా, ఈ మనుషులు ఎవ్వరికి చెప్పుకోకూడదు, నా యేసయ్యకి చెప్పుకోవాలని చెప్పి ప్రేయర్ టవర్ లోకి వెళ్ళి నిలువు మోకాలేసి ప్రార్థన చేయడం ప్రారంభించాను. గట్టిగా గట్టిగా చెప్పండి కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కేస్ బుక్ కావడం, మమ్మీకి అప్పుడే అబార్షన్ అయింది, ఆ రోజే అబార్షన్ అయింది. ఇద్దరము అసలు ఇట్లా పలకరిస్తే దుఃఖంలో ఉన్నాం మేమిద్దరం. ఏడ్చుకుంటూ ప్రార్థన చేసి మరలా ఈ ఫోన్లో సామ్యుయల్ అనే పేరు వస్తుంది, డేవిడ్ అనే పేరు వస్తుంది, పాస్టర్లే వీళ్ళంతా. అసలు ఈ ఫోన్ తీసి అవతల పడేసినాయి. ఫోన్లు ఎవరు మాట్లాడొద్దని చెప్పేసి, అసలు క్రిస్టియన్ పేరు వస్తే ఎవరు మాట్లాడొద్దని చెప్పేసిన.
ప్రేయర్ టవర్లోకి వెళ్ళిపోయినాను. నిలువు మోకాలేసి ప్రార్థన చేస్తున్నాను, ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే 25 రోజుల నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేస్తున్నాడు. కట్ చేసేస్తున్నాను, నేను కట్ చేస్తున్నాను. క్రిస్టియన్ పేరు కదా, కట్ చేసేస్తున్నాను. తరువాత ఒకరోజు నా సెల్లు ఒక శరణాలయంలో ఒక పాప దగ్గర ఉంది. అమ్మ, నేను హోసన్నా మినిస్ట్రీస్ రాజమండ్రి జాన్ వెస్లీ గారిని మాట్లాడుతున్నాను. మీ పాస్టర్ గారితో దేవుడు నాతో మాట్లాడమని చెప్పాడు, ఒకసారి మీ పాస్టర్ గారికి ఇవ్వండి అన్నాను. ఆ పాప నా దగ్గరికి వచ్చి, డాడీ 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 హోసన్నా మినిస్ట్రీస్ జాన్ వెస్లీ గారు ఫోన్ చేశారు, ఒకసారి మాట్లాడండి అంటే అప్పుడు ఫోన్ తీసుకొని మాట్లాడా. అయ్యా, 20 రోజుల నుంచి మీకు ఫోన్లు చేస్తున్నాను, మీరేమో లిఫ్ట్ చేయట్లేదు. దేవుడేమో నాకు ఫోన్ చేయి అంటున్నాడు. నేనేమో ఎవరి ఫోన్లు లిఫ్ట్ చేయను, మీకు ఫోన్ చేస్తే మీరు లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి బిడ్డ చెప్పగానే మా బాధ అంతా చెప్పుకున్నాం, బాధపడ్డాము. భయపడకు, తొందరలోనే మీ దగ్గరికి వస్తాను నేనని చెప్పి ధైర్యము చెప్పాడు. క్రీస్తు ప్రేమను చూపించాడు. హోసన్నా మినిస్ట్రీస్ జాన్ వెస్లీ గారు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు ఎందుకు చెప్తున్నామంటే, మనుషులకు మన బాధ చెప్పుకోవద్దు, రక్త సంబంధులకు మన బాధ చెప్పుకోవద్దు. నువ్వు ఏడుస్తూ నీ బాధ చెప్పుకున్నావు అనుకో, పలాని మరియమ్మ పని అయిపోయింది, పలాని డేవిడ్ బ్రదర్ పని అయిపోయింది. మా విజయ్ బ్రదర్ ఉన్నారు కదా, పాస్టర్ విజయ్ గారు ఇక్కడ వెనకాల నిల్చున్నాడు చూడండి. ఆ బిడ్డను నా యేసయ్య దీవించి ఆశీర్వదించునుగాక. గొప్ప ప్రేమ కలిగినటువంటి బిడ్డ. ఆమేన్. విజయ్ బ్రదర్ పని అయిపోయింది అని అంటారు. కానీ యేసయ్య పాదాలు పట్టుకోగానే మనం బాధ చెప్పుకుంటాం, అంతే కదా, బాధ చెప్పుకుంటాం. పక్కకు పోయి వాళ్ళ పని అయిపోయింది, వీళ్ళ పని అయిపోయింది అని చెప్తారు. మనం మనుషులకు చెప్పుకోవడం బంద్ చేయాలా, దేవునికి మాత్రమే మన బాధ చెప్పుకోవాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. లేయా మనుషులకు చెప్పుకోలే, లేయా దేవుడికి చెప్పింది. లేయా ద్వేషింపబడుట దేవుడు చూశాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఈరోజు నీవు ద్వేషింపబడటం దేవుడు చూస్తున్నాడు, నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు, నీ నిందలను దేవుడు చూస్తున్నాడు, నీ వేదనను దేవుడు చూస్తున్నాడు. చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. ఈరోజు నీవు ద్వేషింపబడుట దేవుడు చూస్తున్నాడు, నీ గర్భాన్ని దేవుడు తెరవబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. నీవు ద్వేషింపబడుట దేవుడు చూస్తున్నాడు, నీకు ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చూస్తున్నారు, ఎవరు చూస్తున్నారమ్మా? హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు జీవితాన్ని లాబాను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ లాబాను చేస్తున్న యావత్తును నా దేవుడు చూస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చూచుచున్న దేవుడే, నీ కన్నీళ్లను చూస్తున్న దేవుడు. చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. లేయా ద్వేషింపబడుట మనుషులు చూడకపోయినా, పంట చూడకపోయినా, మనుషులు చూడకపోయినా, రక్త సంబంధికులు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నన్ను ఎవరు ఓదారించట్లేదు అని బాధపడుతున్నారేమో, దేవుడు నిన్ను చూస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవు పొందిన నింద
హల్లెలూయా, హల్లెలూయా. లేయా ద్వేషింపబడుట ఎవరు చూశారు? ఎవరు చూశారమ్మా? ఇక్కడే ఉన్నారు అందరూ. ఎవరు చూశారు? చేతులు పైకి లేపి ఎవరు చూశారు? యాకోబు పైన లాబాను చేస్తున్న యావత్తు ఎవరు చూశారు? ఎవరు చూశారు? దేవుడు చూశాడా? ఎవరు ఎన్ని కుట్రలు పన్నుతున్నా నీవు కార్చిన ప్రతి కన్నీటికి ఆయన ఈ రాత్రి జవాబు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఇక్కడున్న ఏ సేవకులైనా కానీ మీరు ఎంతో దుఃఖపడుతున్నారు, పరిచర్య కొరకు ఎంతో వేదన పడుతున్నారు. ఏంటిది నాకు ఈ పరిస్థితి? ఇంకెన్ని రోజులు ఈ 5గురితో 10 మందితో, ఇంకెన్ని రోజులు మందిరం కట్టలేని పరిస్థితిలో ఉన్నాను, ఇంకెన్ని రోజులు నాకు ఈ పరిస్థితి, ఇంకెన్ని రోజులు ఈ 10 మందితోనే నేను ఆరాధన చేయాలా? ఆ 10 మందితోనూ నమ్మకముగా ఉండు. నీ కన్నీళ్ళు అతి తొందరలోనే తొడవబడబోతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నీ పిల్లల గురించి టెన్షన్ తీసుకుంటున్నారేమో. అయ్యగారు నా పిల్లలకు ఉద్యోగాలు రావట్లేదు, అయ్యగారు నా పిల్లలకు ఉద్యోగం రావట్లేదు. రాసి పెట్టుకో, ఈ మీటింగ్ లో నువ్వు అటెండ్ అయ్యింది ఎందుకంటే నీ పిల్లలకు ఉద్యోగాలు రాబోతున్నాయి. ఆమేన్. కొట్టాల చప్పట్లో. ఏయ్ బిలామో, నువ్వు ఎంత శపించడానికి ప్రయత్నం చేసినా ఆమేన్, వారు నా బిడ్డలు, వారికి ఉన్నటువంటి శాపాన్ని నేను ఆశీర్వాదకరముగా మారుస్తా అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. శాపం శాపం ఆశీర్వాదకరముగా మారబోతుంది. ఆశీర్వాదకరముగా మార్చబడబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాల. ఈరోజు నువ్వు చప్పట్లు కొట్టుకుండగానే దేవుడు నీ శాపాన్ని ఆశీర్వాదకరముగా మార్చబడబోతుంది. ఆమేన్. హల్లెలూయా. ఇంత సప్పకున్నారేంద్రా? ఆమె కడప అంటే బాంబులు గింపులు అంటారు. ఆమె మండాల ప్రభు కొరకు ఆమేన్. ఇట్ట కొడతారేంద్రా చప్పట్లు? కొడితే సాధారణ జంప పగిలిపోవాలి. వేస్తున్నాము ఒక్కొక్క వాడిక నుంచి రిలీజ్ అవుతున్నప్పుడు గుండె లోతుల్లోకి వెళ్ళిపోవాలి. ఆమేన్. ఈ వాక్కు నీ చరిత్రను మార్చేస్తుంది రాత్రి. ఆమేన్ అనాలా? ఆమేన్. తమ్ముళ్ళు, ఎంతమంది ఉద్యోగం లేక బాధపడుతున్నారు? మీ చేతులు చూపెట్టండి. ఇట్లా చూపించే వాళ్ళకు ఉద్యోగాలు రావు. ఆమేన్. ఇక కొంతమంది ఇట్లనే చూపిస్తారు. ఎస్ అన్నా, నేను నిరుద్యోగినన్నా. చెల్లెల్లో ఎంతమంది నిరుద్యోగంతో బాధపడుతున్నారు? చేతులు చూపెట్టండి. మీ చేతులని రాత్రి నా దేవుడు పట్టుకోబోతున్నాడు. ఆమేన్. గ్రూప్ 2 ఎగ్జామ్స్, గ్రూప్ 2 నిన్ననే రిలీజ్ చేసినట్టున్నాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇంకా రిలీజ్ చేస్తాడు, ఎందుకంటే ఇంకా ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఎవరైనా రిలీజ్ చేయాల్సిందే. ఆమేన్. యేసు నామములో మీ అందరి జీవితాల్లో గొప్ప వచ్చే సంవత్సరం దేవుని చిత్తమైతే 10,000 వస్తే అన్న మీటింగ్ లో నేను ప్రార్థన చేసుకున్నాను, నాకు ఉద్యోగం వచ్చిందని సాక్ష్యం మీరు చెప్పాలా? ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. గర్భఫలం లేక ఎంతమంది బాధపడుతున్నారు? గర్భఫలం లేక ఎంతమంది బాధపడుతున్నారు? రాసి పెట్టుకోండి, ఈ రాత్రే దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. కొట్టాల చప్పట్లా. హల్లెలూయా. హల్లెలూయా. నిర్గమకాండము 3వ అధ్యాయం చివరి మాటలు చదివి ముగిస్తాను. నిర్గమకాండం 3వ అధ్యాయం 7 నుంచి 9 వచనం. మరియు మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. ఈ బద్వేల్లో ఉన్నటువంటి ప్రజల బాధను నేను చూస్తున్నాను.
పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను నేను వింటున్నాడు. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును దేశముల నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చినాడు. లేచి నిలబడండి అందరూ. లేచి నిలబడాలా. నెంబర్ 1 ఆయన చూస్తున్న దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఈ రాత్రి నీ మాటలు ఆయన వింటున్న దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. నిన్ను దీవించడానికి ఈ రాత్రి ఆయన దిగి వస్తున్న దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కళ్ళు తెరవద్దు. ఈ రాత్రి నీకు ఉద్యోగాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఆయన చూసే దేవుడు, ఆయన వింటున్న దేవుడు, ఆయన నిన్ను దీవించడానికి దిగి వచ్చే దేవుడు. ఈరోజు దేవుడు నిన్ను దీవించబోతున్నాడు.